దేవుని సంఘమా, యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు, దైవాశీర్వాదములు కలుగునుగాక. నిండు మనస్సుతో, కృతజ్ఞత హృదయముతో దేవాది దేవుడు యేసు ప్రభువును మహిమపరుస్తూ, ఆయననే స్తుతిస్తూ మీ మధ్య ఈ విధంగా నిలబడి దేవుని వాక్యము ప్రకటించటకు దేవునిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో ప్రేమపూర్వకంగా సంఘ కాపరి డేవిడ్ ప్రకాష్ గారు, వారి బృందము తాడి సోమేశ్వరరావు గారు, వారి బృందము కలిసి నన్ను ఒక మాటలో చెప్పాలి అంటే వెంటాడి పట్టు వీడిని విక్రమార్కుల వలె సంఘానికి వచ్చి ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో నన్ను ఆహ్వానించిన విధానాన్ని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి తాడి సోమేశ్వరరావు గారు, మరి రవి, తర్వాత మిగతా వారు చాలామంది, సత్యనారాయణరావు గారు, చాలా సంతోషము. మీ ఆకాంక్ష సంఘం పట్ల, మరి సువార్త వెదజల్లబడాలి అనే ఆ కోరిక ఎంత బలముగా ఉంది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడట్లేదు. మరి ఈ సంఘాన్ని ఈ విధంగా ఒక ప్రగతిలోనికి నడిపించిన డేవిడ్ ప్రకాష్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి బిగ్గరగా చప్పట్లతో నాకు అభినందించాను. నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే, వారిని ఏ బ్రాంచ్లో వేసినా చనిపోయిన దాన్ని కూడా లేపి ప్రభు కొరకు నిలబెట్టగలిగే ఆ సామర్థ్యము ఈ పాస్టర్ గారిలో ఉంది. అది నేను నమ్ముచున్నాను. వారే కాదు, వారి వెనకాల ఒక స్తంభం వలె, ఒక గొప్ప ఆయుధం వలె పాస్టర్మ గారు నిలబడి ప్రోత్సహిస్తున్నారు. మరి వీరే కాదండి, కుటుంబం అంతా కూడా, పిల్లలు, పాస్టర్ గారు, పాస్టర్మ గారు ఈ విధంగా ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఖానాపూర్కి పంపించినప్పుడు అక్కడ కూడా పరిస్థితులు బాగాలేనప్పుడు ఎంతో బలంగా దేవుని ఆత్మ వలన వారు సంఘాన్ని నడిపించారు. అందుకు ఎక్కడెక్కడైతే సంఘాలు కొంచెం కుంటిపడుతున్నాయో వారు వచ్చి చెప్పినప్పుడు మీరు ఒక్కరే మా జ్ఞాపకానికి వస్తారు. కానీ సంఘ పెద్దలు మాకు చిన్న హెచ్చరిక ఇచ్చారు, ఈ పాస్టర్ గారు మారిస్తే మాత్రం మేము ఊరుకోము. కాబట్టి ఆ భయంతోనైనా మేము కొంచెం జాగ్రత్త పడుతున్నాము. ఈ పాస్టర్ గారు ఎన్నో చోట్ల చాలా అవసరం ఉంది, అయినా కానీ ఈ సంఘానికి అత్యంత అవసరం. కాబట్టి ఈ సంఘ కాపరిని ప్రత్యేక రీతిగా అభినందిస్తూ దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి బలమైన సేవలోనికి నడిపించాలని మా ప్రార్థన. మరి ప్రత్యేక రీతిగా మా ఓసిపిఎం కన్వీనర్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ గారు టి సుధీర్ జాన్సన్ గారు, మరి ఫౌండర్ మెంబర్స్లలో వీరి తండ్రి గారు తేళ్ళ ఆల్ఫ్రెడ్ గారు, వారు ఎంతో బలమైన సేవ చేసిన వారు ప్రెసిడెంట్ అయ్యారు, వారి కుమారుడు కూడా ప్రెసిడెంట్. మా ఆశ ఏంటంటే వారి కుమారుడు కూడా ప్రెసిడెంట్ కావాలి. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ కమిటీలో కూడా ఒక మెంబర్గా ఉన్నారు.
వారి సతీమణి టి రాణి జాన్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరొకసారి నిలబడాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా తేజో కుమారి గారు, వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వీరు నాగార్జున సాగర్లో ఒక సంఘాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఆ ప్రాంతంలో బలమైన సేవ వారు జరిపిస్తున్నారు. వారి కుటుంబం. మరి దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. మరి కమిటీ మెంబర్స్ కొంతమంది యవనస్తులు వచ్చారు, బలమైన వారిని కూడా ఒకసారి లేచి నిలబడాలని మనం చేస్తున్నాను. బలమైన వారు అన్నమాట వెంటనే ఎంత లావుకుంటారో అనుకుంటారు. మీరంతా బక్క చిక్కిన వారు, అయినా కానీ మీరు ఒకసారి ముడితే తెలుస్తుంది ఎంత బలము. ఆ యవనస్తులు ఎంతో ఘనమైన సేవ చేస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ. మరి వేదికను అలంకరించిన పెద్దలు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ స్థలము ఈరోజు ఈ స్థలంలో ఈ విధంగా చేసుకోవడానికి ఇరుగు పొరుగు వారు మనకు అనుమతినిచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి దీవించును గాక. నేను ఒక బ్యాప్టిస్ట్ సంఘ కాపరి గురించి విన్నానండి. వారం వెంబడి వారము పుల్పిట్ ఎక్కిన వెంటనే ఒక 15 నిమిషాలు మాత్రమే ప్రసంగం చేస్తున్నాడు. మన బ్యాప్టిస్ట్ సాంప్రదాయం ఏంటంటే కనీసం ఒక గంట సేపు వాక్యం చెప్పాలి. వాక్యంలో స్థిరపడిన వారు మనకున్న పేరేందంటే బ్యాప్టిస్ట్ వారికి ఏ ఆచారాలు లేవు, వాక్యమే మన నినాదం. మరి అటువంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు 15 నిమిషాలు మాత్రమే చెప్తున్నారు. మరి కమిటీ వారంతా పాస్టర్ గారికి చెప్పుకోలేక పాస్టమ్మ గారికి చెప్పారు, అమ్మా మనం బ్యాప్టిస్ట్ సంఘం కదా, కనీసం ఒక గంట సేపు అయినా చెప్తే బాగుంటుంది, మీరు కొంచెం పాస్టర్ గారికి చెప్పండి. పాస్టర్ గారు తన బాధను వ్యక్తపరచుకున్నారు. నేను వయసు మళ్ళీపోయాను కదా, కొంచెం నాకు పండ్లు లేవు, పండ్లు కట్టించండి అని. అయితే ఆయన ఏం చేశాడంటే కమిటీ వారు కొంచెం ద్రవ్యం ఇచ్చి డబ్బు ఇచ్చి మీరు వెళ్ళి దంత వైద్యం దగ్గర పండ్లు కట్టించుకోండి అని చెప్పారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే దంత వైద్యం దగ్గరికి వెళ్ళి ఆ సంఘంలో ఉన్న ఒక దంత వైద్యుడు అతని దగ్గరికి వెళ్ళి పనులు కట్టించు. ఎప్పుడైతే పనులు కట్టించుకున్నాడో ఆ క్షణం నుండి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. వీధిలో మాట్లాడుతున్నాడు, ఇంట్లో మాట్లాడుతున్నాడు, బయట మాట్లాడుతున్నాడు, కూరగాయల వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, కళలో మాట్లాడుతున్నాడు. ఆదివారం వచ్చేసింది, గొడవ వచ్చేసింది, పులిపిట్ ఎక్కాడు, 2 గంటల సేపు మాట్లాడాడు. మరలా కమిటీ వారంతా కూడి పాస్టర్ గారు మేము అడిగింది గంట సేపే కదా, మీరేంది 2 గంటలు చెప్తున్నారేంది అని చెప్పారు. ఏమో అయ్యా నాకు తెలీదు, ఎప్పుడైతే పనులు కట్టించుకున్నానో అప్పటి నుంచి నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాను, ఎవరితో పడితే వారితో మాట్లాడుతున్నాను, ఈ మాటలు నేను ఆపలేకపోతున్నాను అని చెప్పారు. అయ్యా మీరు మరొకసారి దంత వైద్యం దగ్గరికి వెళ్ళి కొంచెం మార్చుకోండి. అప్పుడు మరుసటి రోజు దంత వైద్యం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ దంత వైద్యుడు పాస్టర్ గారిని చూసి కాలు మీద పడి ఓరుమని ఏడ్చాడు. అయ్యా పాస్టర్ గారు తప్పైంది, నన్ను క్షమించండి. ఏమైందయ్యా చెప్పు అంటే, లేదయ్యా మీరు మొదట నన్ను క్షమించండి అని. ఏమైందయ్యా చెప్పు అంటే, క్షమించండి మీకు ఆడవాళ్ళు పండు పెట్టాను. అంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారని కాదు, మగవాళ్ళు తక్కువ మాట్లాడతారని కాదు. నేను ఇక్కడ నిలబడి ఎక్కువ మాట్లాడాను అని చెప్పడానికే నేను ఇక్కడ. క్లుప్తంగా చెప్పేవారు ధన్యులు, వారు మరలా పిలువబడతారు. కాబట్టి బైబిల్ ఉన్నవారు దయచేసి మత్తయి సువార్త
5వ అధ్యాయము 14వ వచనము, మూల వచనము నేను చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒకసారి మీ పొరుగు వారి వైపు తిరిగి ఈ మాట వారికి చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా సంతోషము. నేను మరొక విషయం చెప్పడానికి మర్చిపోయాను. మన మధ్యలో ప్రారంభ యవనస్తులలో ఎంతో ఘనమైన సేవ చేసిన వారిలో మా సారక్క ఇక్కడ ఉంది. తర్వాత వారి భర్త విజయన్న కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే. పద్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఒకసారి లేచి నిలబడండి. మీరంతా కూడా మాకు సుపరిచితులు, మీ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి మీరు వారితో పలకరించి వారిని సహవాసంలో చేర్చుకోవాలని మనం చేస్తున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.